నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలో మెంబర్ని. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే ఆర్థిక స్వాతంత్రం. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, వ్యాపారస్తులు కొంత వయసు వచ్చిన తర్వాత శరీరం సహకరించకపోవచ్చు మీరు చేసే వ్యాపారం చేయడానికి. అటువంటి పరిస్థితుల్లో, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, వ్యాపారం చేయలేకపోయినప్పుడు కానీ, పిల్లల మీద ఆధారపడకుండా మీరు స్వతంత్రంగా జీవించడం ఎలా అనే దానికి మనం ఎలా ముందుకు సాగాలి జీవితంలో అనే దానికోసం ప్లాన్ చేసుకోవాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటగా టర్మ్ ఇన్సూరెన్స్, అంటే మనకు జరగకూడని ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఎవరు ఇబ్బంది పడకూడదు, దానికోసం ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. అంటే ఏమిటి, ఎంతకు తీసుకోవాలి, నేను తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. అదేవిధంగా రెండో స్టెప్, అంటే రెండో ముఖ్యమైన విషయం ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అనారోగ్యం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. మనం ఈ సంవత్సరం మొత్తం సేవింగ్స్ చేసుకున్నంతా కూడా సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి సరి అయిన ఆరోగ్య బీమా తీసుకోండి. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు ఏవే జాగ్రత్తలు పాటించాలి అనేది ఇంకొక సపరేట్ వీడియో, వేరొక వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మూడో విషయం వచ్చేటప్పుడు ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు మొదట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తర్వాత ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి దానికి వచ్చే రాబడి ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వస్తే మనకి మంచిది. అప్పుడే మనకి లాంగ్ టర్మ్లో, అంటే దీర్ఘకాలంలో మనం పోగేసుకున్న అమౌంట్ కార్పస్ ఫండ్ కాకుండా భద్రంగా ఉంటుంది. ఎంత కార్పస్ ఫండ్ కావాలి, ఎంత అక్యుములేట్ చేసుకోవాలి, ఎంత మనం కూడబెట్టాలి, ఇవన్నీ కూడా సపరేట్ వీడియోస్లో చాలా చేస్తాను. మేజర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఒకరికి సూట్ అయింది ఒకరికి సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇలాంటి అన్ని బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అది మనం ఎంత చేసుకోవాలి, ఎంత రిటైర్మెంట్ లోపు మనం కూడబెట్టాలి అనే దానికోసం సపరేట్ వీడియో, క్యాలిక్యులేషన్స్, అన్ని వివిధ రకాల వీడియోలు క్రమేపీ లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ఒక మేజర్ స్కీమ్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదములు.